బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరైంది. 2 సార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణ అనంతరం మూడోసారి బెయిల్ మంజూరు చేసింది సోంపేట కోర్టు. ఈ నేపథ్యంలో 2 సార్లు బెయిల్ పిటిషన్ కోర్టు అయితే తిరస్కరించింది. మూడోసారి బెయిల్ మంజూరు చేశారు న్యాయమూర్తి. రోడ్డు ప్రమాదం కేసులో సీదిరి అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. జూలై 10న జరిగినటువంటి రోడ్డు ప్రమాద ఘటనలో సాక్ష్యాధారాలు తారుమారు చేశారని కూడా ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు. బైక్ యాక్సిడెంట్ కేసులో A3గా ఉన్నారు అప్పలరాజు. 24 రోజుల పాటు జిల్లా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు సీదిరి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా వెళ్లి పరామర్శించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శ అనంతరం కూడా ఈ నేపథ్యంలో కొన్ని కీలక కామెంట్స్ అయితే చేశారు. రాజకీయ కక్ష సాధింపు వేధింపుల్లో భాగంగా సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేశారని కూడా చెప్తున్నారు. ముందు నుంచి కూడా సీదిరిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని వైసీపీ విమర్శలు అయితే చేస్తూ వచ్చింది. ఈ అరెస్టుని రాజకీయ కక్ష సాధింపు కోణంలోనే మేము చూస్తున్నాం. దీనికి సంబంధించి గ్రామాన కావచ్చు, నియోజకవర్గ వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ అయితే నిర్ణయించింది. గతంలో సీదిరి అప్పలరాజు కుమారుడికి బెయిల్ అయితే మంజూరైంది. అలాగే ఇప్పుడు సీదిరి అప్పలరాజు కూడా బెయిల్ మంజూరవడంతో ఒకంత ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని మేము రాజకీయంగా చూస్తూ ఉన్నాం అనేటువంటి మాట. అలాగే చట్టపరంగా ఈ అంశాన్ని మేము ఎదుర్కొంటాం, న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉందని సీదిరి అప్పలరాజు కుటుంబం కూడా చెప్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, 2 సార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణ అనంతరం మూడోసారి బెయిల్ మంజూరైనటువంటి పరిస్థితి, ఏంటి అప్డేట్స్? దీనికి సంబంధించి ఆ బెయిల్ కండిషన్స్ కావచ్చు, ఇతరత్ర దానికి సంబంధించి ఏంటి అప్డేట్స్ ఓవరాల్ గా? గుడ్ ఈవినింగ్ మురళి. ఏదైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు తర్వాత రిమాండ్, అంటే 2 సార్లు కూడా రిమాండ్ విధించడం జరిగింది. అంటే దాదాపు 24 రోజులు ఆ జైలు, ఏదైతే అంపోల్ జైలు అయితే ఉండడం జరిగింది. అయితే ఇదన్నిటి ప్రక్రియలో మొత్తం 2 సార్లు అయితే బెయిల్ తిరస్కరణ జరిగిన తర్వాత మూడోసారి అయితే ఆ న్యాయమూర్తి మ్యాజిస్ట్రేట్ అయితే బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఏదేమైనా మొత్తంగా ఇంకా ఎటువంటి, అంటే ఆయన ఎప్పుడు జైలు నుంచి రిలీజ్ చేస్తారు, ఇంకా బెయిల్ కండిషన్స్ ఎటువంటి ఉంటాయి అంటే ఆయన సాక్ష్యాలను తారుమారు చేశారు అనే నేపథ్యంలో చేశారు కాబట్టి ఇంకా ఎటువంటి కండిషన్స్ ఉంటాయి, అంటే పోలీసులు ఎటువంటి ఇంకా విచారణకు ఎప్పుడన్నా మళ్ళీ పిలిచే అవకాశం ఉంటుంది, అవన్నీ అయితే ఇంకా చూడాల్సి ఉంటుంది. అయితే ఏదేమైనా రాజకీయ పరంగా చూసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గాని, అలాగే ఆయన అనుచరులు గాని, అంటే మొత్తంగా వైసీపీ పార్టీ అంతా ఎకో సిస్టమ్ అంతా కూడా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కనుకైతే నిలబడిన సందర్భం అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే మొత్తం జిల్లాలో నాయకులు గాని అందరూ కూడా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కనుకైతే నిలబడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆపత్కాలంలో, అంటే ఆయన ఏదైతే అరెస్ట్ అయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి కలవడం జరిగింది. అలాగే ఆ ములాఖాత్ సమయంలో మరో వైసీపీ నేత చింతాడ రేపై కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి ఆయన కూడా జైలుకు పంపారు. కాబట్టి ఏదేమైనా ఒక్కసారిగా అంటే వైసీపీ నాయకులు గాని, ఇటు కార్యకర్తలు గాని, వీరందరిలో కూడా ఒక ఏదైతే వైసీపీ నాయకులనే టార్గెట్ చేస్తున్నారు, ఆ కక్షపూరితంగా చేస్తున్నారు అనే ఒక భావన అయితే బాగా బలంగా వెళ్ళినట్టయితే ఇక్కడ నాయకులందరూ మనకు ఇస్తున్నారు. అలాగే చూసుకుంటే ఇంకా ఇప్పటికైతే మాజీ మంత్రికి అయితే బెయిల్ అయితే రావడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కూడా కొంత ఆనందంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. రీసెంట్ గా వైసీపీ కార్యకర్తలు కావచ్చు, కీలక నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనతో ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసినటువంటి సిచ్యువేషన్. ఎంత బలంగా కొడితే అంత బలంగా తిరిగి పైకి లేస్తాం, ఇది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పినటువంటి మాట. ఏదైతే రాజకీయ కక్ష సాధింపు ధోరణి మా మీద చేయాలని చూస్తున్నారో అంతే వేగంగా మేము ప్రజల్లోకి దూసుకొని వెళ్తాం. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని మేము బయట పెడతామనేటువంటి రీతిలో వైసీపీ చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఇటీవల అరెస్ట్ అయి బయటకు వచ్చినటువంటి నాయకులు, పర్టికులర్ గా అరెస్టులకు గురవుతున్నటువంటి వారి మీద పరామర్శల పరంపర కావచ్చు, ఇతర నేతలందరినీ కూడా కీలక నాయకులు, అంటే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి రాలేకపోయినా జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు కానీ, కీలక నాయకులు కానీ వారందరినీ వెళ్లి పరామర్శించమని చెప్పడం కావచ్చు, పోలీసుల అదుపులో ఉన్నటువంటి వారికి సంబంధించి న్యాయపరమైనటువంటి అంశాల్లో సహకారం కావచ్చు, ఇలా రకరకాలుగా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కోణానికి సంబంధించి వైసీపీ ఏం చెప్తోంది, పర్టికులర్ గా ఒక యాక్షన్ ప్లాన్ తో గ్రామాన కూడా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనేటువంటి ఒక కోణానికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఒక ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్లాలనేటువంటి వైసీపీ ఆలోచన. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు?
ఇప్పటికే వైసీపీ న్యాయ విభాగం అయితే ఎవరైనా అంటే ఇప్పుడు ఈ వరుసగా నేతల అరెస్ట్ ఏదైతే ఉందో జిల్లాలో వీరందరికీ కూడా ఒక న్యాయ సహాయం అయితే పార్టీ తరఫున అయితే చేస్తున్నట్లయితే ఇప్పటికే వైసీపీ వారైతే స్పష్టం చేశారు. అయితే ఇదే విధంగా మొత్తం అంటే వైసీపీ ఎకో సిస్టమ్ గానీ పార్టీ క్యాడర్ గానీ వీరంతా కూడా ఫుల్ యాక్టివ్ మోడ్ లో ప్రస్తుతానికైతే అంటే ఇప్పటి వరకు కాస్త నెమ్మదిగా ఉన్న పార్టీ క్యాడర్ అంతా కూడా మొత్తం ఓట్లపైకి వచ్చి మొత్తం ఒక్కసారిగా అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజు చూసాము భారీగా జనాలు బారికేడ్లు అన్ని వేసినా కూడా అంతమంది జనం వచ్చి పాల్గొనడం అనేది అందరినీ రాజకీయం మొత్తం అందరినీ కూడా రాజకీయ నాయకులు కానీ ఇతరులుగా అందరినీ కూడా ఎంతో ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో జనాలు రావడం కానీ ఇదంతా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వైసీపీ మొత్తం క్యాడర్ కూడా మొత్తం యాక్టివేట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటికీ అంటే ఈ సోషల్ మీడియాలో గానీ అంటే ఏదైతే ఇప్పుడు ఇటీవలే మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు భార్య కూడా అంటే వేరే అంటే సంబంధించి మా కుటుంబానికి సంబంధించి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని మొత్తం అసలు ఏమైందో తెలియకుండా విచారణ జరగకుండా న్యాయస్థానాలనే విచారణ తెలుస్తాయి. అప్పటికి విచారణ అది అవ్వక ముందే మొత్తంగా జస్టిస్ ఇచ్చేస్తున్నారు, మొత్తం మేమే తప్పు చేశామన్నట్టుగా మొత్తం వీరందరూ బ్లేమ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేశారు. మొత్తానికి ఏదేమైనా ఈ వైసీపీ కార్యకర్తలు మాత్రం అంటే ఎంత తొక్కినా కూడా మేము అలా ఇంకా ముందుకు సాగుతాం అనే ఏదైతే వస్తున్నారో దానికి తగినట్టుగా నాయకులు పై స్థాయి నాయకత్వం నుంచి కూడా వారికి అయితే ఆ భరోసా అందుతుంది. మీరు ఇలాగే ప్రభుత్వం చేసే తప్పులన్నిటిపై పోరాడండి అని ఏదైతే వారికి సూచనలు కూడా అందాయి. కాబట్టి వారు ఇంకా కుటుంబ సభ్యుల స్పందన ఏంటి అంటే 2 సార్లు తిరస్కరణ తర్వాత 3వసారి బెయిల్ మంజూరు అవటం, న్యాయవాది మాత్రం దీనికి సంబంధించి వారి న్యాయవాదులు మాత్రం క్లారిటీగా చెప్పారు బెయిల్ రావడానికి సంబంధించి మేము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం, తప్పకుండా బెయిల్ వస్తుంది అనేటువంటి మాట కూడా చెప్పారు. ఆ సెక్షన్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర అంశాలకు సంబంధించి మేము చర్చించుకుంటున్నామని కూడా న్యాయవాదులు గతంలో ప్రకటించారు. కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పరామర్శ అనంతరం ఎక్కడా వెరవకుండా ధైర్యంగా నిలబడ్డటువంటి సిచ్యువేషన్ కావచ్చు, సీదిరి అప్పలరాజుకి బెయిల్ వస్తుందనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోనే వాళ్ళు ఉన్నారనేటువంటి మాట. వారి స్పందన ఏంటి పృథ్వీ? మురళి, మొదటిగా ఎప్పుడైతే వరుసగా అంటే శ్రీధర్ అప్పలరాజు కుమారుడు ఆరవ వర్మ మొదట అరెస్ట్ అయ్యి ఆ జైలుకి వెళ్ళారు, తర్వాత ఈయన కూడా జైలుకి వెళ్ళడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో మాత్రం ఒక ఆందోళన అయితే నెలకొందని చెప్పొచ్చు ఆ టైంలో. అలాగే ఇటీవల అంటే ఆరవ వర్మ బయటకు వచ్చిన తర్వాత శ్రీధర్ అప్పలరాజు కూడా మరికొద్ది రోజుల్లో బెయిల్ వస్తుంది అనగా వెంటనే ఆయన భార్య కూడా ప్రెస్ మీట్ పెట్టయితే శ్రీధర్ అప్పలరాజు ఏదైతే ఒరిస్సా నుంచి కూడా ఆయన వైద్యం కోసం వచ్చేవారని అయితే ఆవిడ తెలిపారు. అలాగే కాశీబుగ్గలో పెద్ద తొక్కిసలాట వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట అయితే ఆయన్ని సిపిఆర్ చేసి 3 ప్రాణాలని కాపాడారని కూడా ఆవిడైతే చెప్పారు. ఇంత ఒక గొప్ప డాక్టర్ గాని ఒక గొప్ప అభివృద్ధి చేసిన ఆయన్ని ఇలా విమర్శలు చేయడం గాని ఇలాంటివి చేస్తాడు అనడం గాని ఇది ఎంతవరకు న్యాయమని ఆవిడ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఇప్పుడు బెయిల్ రావడంతో మొత్తం మీద ఆ కుటుంబ సభ్యులు గాని ఆయన అనుచరులు ఆయన ముఖ్య అనుచరులు గాని ఆయన కార్యకర్తల్లో మాత్రం ఒక బలం వచ్చింది. అంటే ఆయన లేని కొంత బాధలోకి వెళ్ళినా కూడా ఇప్పుడు కొంత బలం వచ్చింది, కొంత ఆనందంగా ఉన్నారు, మరింత పోరాడతాం అనే స్పీడ్ తో ఉన్నారన్నది తెలుస్తుంది. రైట్. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ అరెస్ట్ అనేది కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి పరామర్శ అనంతరం కుటుంబం చాలా ధైర్యంగా ఉంది. న్యాయవాదులు కూడా ఈ నేపథ్యంలో సీదిరి అప్పలరాజుకి బెయిల్ మంజూరు అవుతుంది అప్పట్లోనే చెప్పినటువంటి మాట. దానికి కావాల్సినటువంటి న్యాయ సహాయం కావచ్చు, లేకపోతే మీ కుటుంబానికి మేము అండదండలు అందిస్తాం, మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కీలక నాయకులు అందరూ కూడా సీదిరి అప్పలరాజు కుటుంబానికి ఇచ్చినటువంటి భరోసా అంతా ఇంత కాదు. నాయకులు కార్యకర్తలు ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి ధైర్యానికి సంబంధించి కూడా ఒకంత చర్చించుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో నాయకుల్లో వచ్చినటువంటి ఐక్యత, అలాగే కార్యకర్తలు యాక్టివ్ మోడ్లోకి రావడం కూడా ఒకంత వైఎస్ఆర్సీపీ నేతలు ఉత్సాహంతో ఉన్నటువంటి సిచ్యువేషన్. సీదిరి అప్పలరాజుకి బెయిల్ మంజూరు అవడంతో సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు నాయకులు గ్రామాన కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలనేటువంటి కీలక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.